వెల్కమ్ టు సేమ్ టైమ్స్ న్యూస్. ఆధిపత్యం పోరుతోనే టీడీపీ నాయకుడు నాగులప్పలపాడు ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నాగులప్పలపాడు మండలంలో రాజకీయ కారణాలు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏఆర్ దామోదర్. వినోద్ అనే వ్యక్తి, ఇతను ఒంగోలు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు. అక్కడ ఇతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి. అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు, ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్ చేసినటువంటి వ్యక్తులతో ఇతనికి పరిచయాలు ఉండడం, వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్తో మంచి పరిచయాలు ఉండటం, వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు. అతను 2021 నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ నెల్లూరు నుంచి ఇసుక తీసుకొని వచ్చి ఈ ఏరియాలో అమ్మటం, ఇది కట్టుబడి పనికొచ్చే ఇసుక. అలాగే అమ్మనపూరు, కనపర్త ఏరియాలో ఉన్నటువంటి ఇసుక ప్లాస్టింగ్కి బాగా సరిపోయేసారు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను కొంతమంది పొలిటీషియన్స్ కనుక తిరగడము, అలాగే వెహికల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే అతను రీసెంట్గా కూడా ఒక 2 సెలూన్ షాపులు కూడా, ఇంకొక వెహికల్లో అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర నగర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అలాగే చేమకుర్తి రోడ్లో వచ్చి ఇక్కడెక్కడైనా బండి పెట్టేసి వాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టుగా ఒక 2 రోజుల్లో మనం సరెండర్ అయిపోతాం, ఎటువంటి కేసులు ఉండవు అన్నటువంటి ఫీలింగ్తో వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఇది చేస్తున్నటువంటిది ఒక పెద్ద క్రిమినల్ చర్య, ఒక వ్యక్తిని చంపేస్తున్నామన్నటువంటి తెలిసి కూడా ఇది మనకేదో భవిష్యత్తులో కేసులు లేకుండా చేస్తారన్నటువంటి ఒక దురాలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని ఒప్పుకొని వాళ్ళు 22nd ఈవినింగ్ ఈ తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఫోన్ చేసి అడిగారు, ఎవరు వినోద్ ఎక్కడున్నాడు అంటే అతను మూమెంట్ అంతా చెప్తున్నాడు. ఇప్పుడే ఎక్కాడు, పైకి ఎవరు 2 వెళ్ళారు, ఇంకొక 2 ఉన్నారు అక్కడ. అలాగే అతను సిమెంట్ కలర్ షర్ట్ వేసుకో ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, 2nd ఫ్లోర్లోకి వెళ్ళాడు అని చెప్పడంతో వినోద్ ఏం చేశాడంటే, అసలు అతనికి ఒక 2-3 ట్రయల్స్ వేశారు, ఇది సక్సెస్ కాలేదు. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అనుకొని వాడు కూడా ఆ రోజు మర్డర్ జరుగుతుందని వాడు కూడా అసలు పంపుతున్నాము, వీళ్ళు మళ్ళీ ఎక్కడికి తిరిగి వస్తారు అన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నాడు. కానీ వీళ్ళు కొంత మందు తెప్పించుకొని పేయింగ్ చేస్తూ తల ఒక క్వార్టర్ మందు తాగి, అలాగే బండ్లు కూడా ఈ తోటా శ్రీనివాసరావు అని అతను ఫోన్ చేస్తే ఒక బండి, కత్తులు ఉన్నటువంటి బండి స్కూటీని తీసుకెళ్ళి ఈ బుల్లెట్ షోరూమ్ ఏరియాలో దాన్ని పార్క్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఉన్నటువంటి ఒక బండి ఉంది వీళ్ళ దగ్గర, ఈ నలుగురికి, ఈ నలుగురు ఇక్కడ మాట్లాడుకోవడం తప్ప ఇంతకుముందు వీళ్ళకి ముఖ పరిచయం తప్ప వీళ్ళకి ఇక్కడికి వచ్చి కలుసుకొని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఎవరు పడవాలి, ఎవరు మిగిలిన ఎవరు ఉంటే వాళ్ళని స్టాప్ చేయాలి, ఎవరు ఏ వెపన్ వాడాలని చెప్పి వీళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకున్నారు. 7:30కి వీళ్ళకి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వెహికల్కి పికప్ చేసుకొని వీళ్ళు